నన్ను తిడుతున్నారు అందరూ. కేఏ పాల్తో డిబేట్ అంటే నన్ను తిడుతున్నారు మెసేజ్లు. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్ సిగ్గుపడకు, రైట్ చూడండి. మరి అలాంటప్పుడు డిబేట్ చేయకండి, ఇక్కడే ఆపేద్దాం. ఆపేయండి, నాకు అభ్యంతరం. పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. తప్పుదో పట్టిస్తారు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి. మీరు ఢిల్లీలో కూర్చుని బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టి స్టార్ హోటల్స్ లో ఉంటూ వాళ్ళని కలిసాను వీళ్ళని కలిసాను పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. వీళ్ళందరినీ కలిశారని ఏంటి, ఎందుకు ప్రజలకు చెప్తున్నారు? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని చెప్తున్నారు? స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదేగా సరి. నేను అంబాసిడరా? మీరు కాదు కదా, ఇండియన్ అంబాసిడర్ కాదు. రైట్, నేను నాకు తెలుసు మీ బోయింగ్ 747 వైభవం నేను చూసిన వాడినే. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? కాకపోతే ఇప్పుడు అవన్నీ చెప్పడం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు మీరు? తెలీదురా, తెలుసు. ప్రజలు ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు? కోరి బుక్కర్ ఎవరు మాత్రమే కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? మనకు పిచ్చి లేదు కాబట్టి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అంతకంటే పెద్దలు ట్రంప్ ని ఎదిరించిన వాళ్ళందరూ 10లో 9 మంది నన్ను ఎందుకు కలిశారు? వీళ్ళందరినీ క్లోజ్ ఫ్రెండ్సా? ఎవరాళ్ళు? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఆ ఫోటోలు చూడండి. వారు నన్ను కలిశారు, నేను వారిని కల్లా. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఆ ఫోటోలు చూడండి. వారు నన్ను కలిశారు, నేను వారిని కల్లా. ఏమిటండి మీరు మాట్లాడేది? వారు సెల్ఫీలు తీసుకున్నారు. నాకు ఆ రెప్యుటేషన్ ఉందండి, క్రెడిబిలిటీ ఉందండి. అంటాము, చేసేస్తాము. Credibility displayed in two things: accuracy of the information that we present. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలి, ఫేర్ గా ఉండాలి. ఎవడండి బాబు ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఏం లేదు, డొల్లా. నాకు అర్థం అవట్లేదు అసలు మీకు బుద్ధి బుర్ర ఉందా? మన తెలుగు మీడియా కొంతమంది యూజ్లెస్ పీపుల్ ఏంటంటే ఏం మనిషి అయ్యా కదా. కుల కుటుంబ మీడియా నాకు రెప్యుటేషన్ ఉందని దాన్ని పాడు చేయడానికి ఏదో కామెడీ పీస్ చేయడానికి చూసారు, అవ్వలేదు సక్సెస్. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. ఎక్కడ మోదీ గారు కలుస్తున్నారా లేదా, నన్ను అమిత్ షా కలుస్తున్నారా లేదా? చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఒక్క మాట అండి, మీరు ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచారో చెప్పనా? రెడీగా ఉండండి రా. మెసేజ్ ఉందనే కదా పిలిచారు. మెసేజ్ ఉందని మొత్తం మీరే చేశారు. ఒక్క మాట వినండి, మీరు ఎందుకు పిలిచారని అడిగారు కదా. కమ్ములు పత్రబాబు చెప్పు. పాల్ గారు పిలిచి ఇన్సల్ట్ చేస్తే మూర్తిని బ్యాన్ చేశారు. సారీ చెప్పకుండా వెళ్తున్నావు. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. మాట వినండి, ఫస్ట్ నా మాట వినండి ప్లీజ్. మోదీ గారితో ఫస్ట్ లిసన్ టు మీ ఫస్ట్. ఒక్క మాట ఓకే, నో యూస్. వాడు విండండి. ఒకవైపు అక్కడ నుంచి ట్రంప్ ఏదేదో మాట్లాడుతున్నాడు, రోజుకో మాట మాట్లాడుతున్నా. మీరు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేనే మాట్లాడాను, నేనే చేశాను అంత అని చెప్తున్నారు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది. ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగలరా? చెప్పు, నేను చెప్తా. నాతో మోడీ గారు ఇందాక ఫోన్ చేశాడు, నేను చెప్తా. చెప్పడానికి ఏముంది? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో దేర్ ఇస్ నో ప్రూఫ్స్. కాబట్టి అనవసరమైన ఈ స్టేట్మెంట్లు. ట్రంప్ ఒకవైపు, మీ ఇద్దరు ఒకటే. ఇప్పుడు ట్రంప్ మీరు ఒకటే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అతనే తేజస్వి లోగ్ హై హమారే పాస్, కితనే శానదార్ విచార్ రఖతే హై. ఆపుకోలేకపోతున్నాను రా. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఆయన, మీరు ఒకలాగానే మాకు కనపడుతున్నారు.
సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలా. అందువల్ల జనంలో లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి దయచేసి. దీనికి ఏమైనా చెప్తే చెప్పండి. ఏంటి మమ్మీ ఎవడీడు? కృష్ణ గారు మీరు ఇలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను కాబట్టి ఇలా మాట్లాడుతున్నా, ఇంకెవడు ఇలా మాట్లాడతాడు? మీరు ఎందుకు, మీరు శాంతి కావాలా యుద్ధం కావాలా? శాంతి కోసం యుద్ధం. We have no problem. ఉంది. Our country's debt is worse than ever in the history. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? I want our country to be better than China and India. నాకు అర్థం కాలేదు సార్. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. నా అబ్జర్వేషన్ ప్రకారం ఎపిసోడ్ మొత్తంలో మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నైట్ టైం కూర్చొని గుడ్డోన్ లెక్క కళ్ళద్దాలు పెట్టుకొని దాక్కుంటూ కూర్చున్నాడు హౌలాగాడు. ఏంటో పెద్ద తప్పు చేస్తున్నారు. ఏంటంటే అది ప్రధానమంత్రి నాతో మాట్లాడాడు, అమిత్ షా నాతో మాట్లాడాడు, మీరు లేని దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసి చెబుతున్నారేమో. నేను ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. దెబ్బ కొడుతున్నారు. అది చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. రోజు ప్రెస్ లో అడిగాను రాహుల్ గాంధీ. ప్రెస్ లో ఎవరైనా అడగొచ్చండి. Disappointed with you. You are trying to put a fight. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. Trump. ఓకే, ఎప్పుడు ట్రంప్ తో ఎప్పుడు మాట్లాడుతున్నారు? మరి ట్రంప్ తో ఎప్పుడు ఇవాళ మాట్లాడతారా? ఇవాళ నైట్ వీడు ఈ టైప్ లో తగిలాడు. ఒక మాట వినండి దయచేసి. ఆయన చేస్తుంది తప్పు అని ఖండించాం. ఇన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. మీరు యుద్ధం పెట్టడానికి కాంట్రవర్సీ చేయడానికి చూడకండి దయచేసి. నా బ్రదర్లీ అడ్వైస్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. And respect. As a spiritual leader, I am advised. Okay, granted. Venkata, why are you laughing? Yeah. Tell me, why you are laughing? నువ్వు గుట్ట మీద ఉంటది అది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి. ఓకే, Is it గ్రాంటెడ్. a laughing matter? War is not a laughing matter. Wow. Don't behave like a immature anchor, please. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నేను ఇమ్మేచ్యూడ్ కాదు, మీరే. No, ఓకే this is very wrong. ఓకే. Don't laugh. ఇప్పుడు ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.